గొర్రెలు, చేపల పంపిణీ కథ తేల్చండి. సో, ఈ విధంగా చూసుకుంటే గొర్రెలు, చేపల పంపిణీకి సంబంధించి ఈ కథ ఏంటో తేల్చండి. ఎందుకంటే గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగినాయి. చేపల పంపిణీలో ఎన్ని అక్రమాలు జరిగినాయి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చాలని చెప్పేసి దీనికి సంబంధించి కూపీలు అయితే లాగుతున్నాయి. సో, గతంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలామంది అయితే డబ్బులు కట్టారు. గతంలో గోల్మాల్ జరిగినాయి. చాలామంది అధికారులను కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు చేపలకు సంబంధించి కూడా అరెస్ట్ అయితే చేపల పంపిణీ కథ తేల్చమని చెప్పేసి రేవంత్ గారు అయితే తెలియజేశారు. సో, మొత్తంగా తమ వాటా కింద లబ్ధిదారులు 20% డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెలు ఎందుకు పంపిణీ చేయలేదని కూడా సీఎం అయితే ప్రశ్నించారు. రెండో విడత కింద దాదాపు 85 లక్షల మంది తమ వాటాగా చెల్లించిన 85,000 మంది తమ వాటాగా చెల్లించిన 430 కోట్లను కూడా కలెక్టర్ల ఖాతాలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. సో, మొత్తం మీద వీరందరికీ కూడా ఈ విధంగా న్యాయం చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. సో, తెలంగాణలో వీరందరికీ కూడా మనకి న్యాయం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కసరత్తు మొదలుపెట్టారు. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో